పోలీసు అయితే మామూలుగా కొట్టలేదు మనిషిని. ఒకసారి ఎడగాని చూసుకున్నట్టయితే ఎద్దులను అయితే సావ కొడతాను. చిక్కింది సందని మోస్తానట్టు ఎద్దులను అయితే. శ్రీరామనవమికి అయితే మా ఊరి దగ్గర చల్లగిరి అని ఒక ఊరు ఉంటది. అన్నిటికంటే ఈ ఊర్లో బాగా చేస్తారు. ఇంకా వచ్చిన వాళ్ళ జనాలందరికీ మజ్జిగ కర్బూజకాయ ఉప్పులు అన్ని ఇస్తా అంటారు. మజ్జిగ అయితే ఏదో జనాలందరూ గుంపు అంటే పోయిన వాడికి మన 10 రూపాయలు ఇచ్చి మనకు 40 రూపాయలు ఇచ్చారు తగులితే. నేనైతే ఫస్ట్ అయితే 10 రూపాయలు వేసిన. 10 రూపాయలతో 100 రూపాయలు చేసిన. ఆ వచ్చిన డబ్బులు నేను తీసుకుని పోవచ్చు కదా. ఆ 100తో నేను 2000 చేద్దాం అనుకున్నా. ఆ ఉన్న 100 రూపాయలు కానీ పోయింది. ఏమైతే ఇంకా బాగా చికెన్ నవ్వుతుంది. మళ్ళీ ఇంకోసారి ఏమో కోలాటం పెంచాను. ఇంకా చల్లగా ఐస్ తిన్నాము. అందులో బండపందం స్టార్ట్ అయింది. జనాలు అయితే మామూలుగా లేరు. ఈ తాతకి కింద ఆడ అవపరాదని పైకి చెట్టు ఎక్కినట్టే. అందులో ఇంకా ఇక్కడ బండపందం స్టార్ట్ అయింది. ఇంకా ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 1,00,000 రూపాయలు అంట. ఇంకా జనాలు అయితే ఇక్కడ మామూలుగా లేరు. ఏడ చూసినా అందరు ఫుల్ జనాలే. ఇంకా ఈ ఎద్దులు వచ్చేసి ఇగ్గాలంటే ఇంకా ఇగ్గలేకపోతాయి. ఇంకా ఓ పక్క ఎండ అయితే ఇంకా మామూలుగా లేదు. ఇంకా ఇంతమంది జనాలందరికీ ఇంకా తాగే వాళ్ళకు మజ్జిగ అన్ని ఇస్తాను. అందులో ఇంకా సెకండ్ కార్డ్ స్టార్ట్ అయింది. ఇంకా ఈ ఎద్దుకి అయితే మామూలుగా షేప్ అవుట్ కాలే. అందులో ఇంకా మూడో కార్డు వచ్చింది. ఏదో ఎద్దులు అయితే బాగా సింపుల్ గా లాక్కొని వచ్చాయి. ఇంకా జనాలు అయితే మేము లాగుతాం అంటారు ఒక్కొక్కరు. ఇంకా వాళ్ళని చూసి ఇంకా పోలీసులు తరుముతానంటే ఎనికి పోతారా లేరా అని. లేదనుకో ఒకటే దెబ్బ లాఠీ దెబ్బ సాయిరామ్ అంటారు. ఎద్దులు అయితే ఇంకా అర్ధాకలు అయినా అన్ని వాళ్ళని కొలతలు వేసుకుంటారు. ఇంకా మూడో కాడి కానీ వచ్చేసింది. అందులో ఇంకా బండపందెం అంతా అయిపోయింది. ఆడికి ఇంకో కాడి ఉంది. ఆ ఎద్దులు వచ్చేసి అసలు లాగలేకపోయినా అన్ని ముక్కుతానే అట్టే. ఆ ఎద్దులు ఈ రెండు అసలు కుంటుతాను అయితే అసలు లాగలేకపోయినాయి. ఇంకా సెకండ్ ప్రైజ్ లాగిన ఎద్దులు అయితే ఫస్ట్ ప్రైజ్ గెలిచినాయి.